హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది షేగావ్లో ఉన్న ఆనంద్ సాగర్ వీడియో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ప్లేస్ చూడడానికి. నేచర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎందుకు ఈ వీడియో చేసినానంటే, నేను షేగావ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేశాను, గజానన్ మహారాజ్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా, అక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పి. ఒక వీడియో కూడా నాకు కనిపించలేదు తెలుగులో. సో అందుకోసమనే ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. షేగావ్కి వెళ్ళే వాళ్ళు అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో షేగావ్ వీడియోస్ చేస్తాను. బట్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. షేగావ్కి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ఆనంద్ సాగర్ చూడడానికి మిస్ చేయకండి. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం ఉండదు పెద్దగా చూడడానికి అన్నట్లు ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే శివ టెంపుల్ కానీ ఆధ్యాత్మిక కేంద్ర కానీ అన్నీ సూపర్గా ఉంటుంది. ఒకసారి చూసి దాని తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఇక్కడ ఒక శివ టెంపుల్ ఉంది అండ్ వినాయకుడి టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఆధ్యాత్మిక కేంద్రంలో సమర్థ రామదాస్ దగ్గర నుంచి రమణ మహర్షి దగ్గర నుంచి అందరి వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదేంటంటే అక్కడ ఉన్న రూమ్స్ అనమాట. ఆనంద్ సాగర్లో కూడా రూమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇప్పటికైతే అక్కడ కొంచెం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో మోస్ట్లీ కొంత ప్లేసెస్ అంతా క్లోజ్ చేసినారు. నార్మల్గా అయితే అక్కడ రూమ్స్ దొరుకుతుంది అండ్ అక్కడ స్టే చేయొచ్చు. లేకపోతే ఇది గజానన్ మహారాజ్ టెంపుల్ నుంచి ఒక 2.5 to 3 kilometers దూరంలోనే ఉంటుంది. ఆటోలో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా మిస్ కాకండి. ఇదే శివ టెంపుల్ అనమాట. లోపల అయితే విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా, అంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ వీడియోస్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. వెళ్ళి విజువల్స్ చూసినప్పుడు ఈ నేచర్ అంతా. అక్కడ నంది, ఇంకా అక్కడ ఒక దీపం పెట్టున్నారు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి వెళ్ళి చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మేమైతే చాలా హ్యాపీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.